మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహబూబ్నగర్ జిల్లాలో మున్సిపాలిటీకి సంబంధించి అన్నపూర్ణ పథకం కొనసాగుతుందని చెప్పవచ్చు. గత 2 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే కలెక్టరేట్ విభాగంలో ఏర్పరిచిన ₹5 అన్నపూర్ణ భోజన పథకం టెంట్లు సరిగా లేని పరిస్థితిలో వస్తుంది. మనం ప్రస్తుతం బిజినెస్ లో చూస్తున్నాం. ఏదైతే అన్నపూర్ణ భోజన పథకం అంటే ఇది సేవా కార్యక్రమం నుంచి మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. గతంలో ఇక్కడ కలెక్టరేట్ ఉండేది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఆ కలెక్టరేట్ రేకుల షెడ్ లో వీళ్ళు తినేవారు. అయితే ప్రధానంగా టౌన్ కి వచ్చేవాళ్ళు ఆరోగ్యం హాస్పిటల్ గానీ ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇక్కడ ఈ భోజనశాల వీళ్ళకి ₹5 పథకం బాగా ఉపయోగపడేది. కానీ ప్రస్తుతం అయితే ఇది కలెక్టర్ ఆవరణలో ఉన్న ఈ టెంట్ ను పూర్తిగా అయితే గత 2 సార్లు కూడా దీనికి సంబంధించి టెంట్ వేస్తే పూర్తిగా చినిగిపోయింది. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తాం. టెంట్ కు సంబంధించి పూర్తిగా అంటే ఈ ఎండాకాలంలో పూర్తిగా ఇబ్బందికరంగా మారే పరిస్థితి, వాళ్ళకు ఈ ఎండలో తినలేని పరిస్థితి. కానీ పేదల పరిస్థితులు చూసి ప్రస్తుతానికి దీనికి సంబంధించి కూడా టెంట్ లేకపోవడం కూడా ఇక్కడ చూస్తున్నాం. ఎండలో కూడా వాళ్ళు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గత కొన్ని రోజుల నుంచి దీని మీద సంబంధించి కూడా ఎంతో మంది కూడా ఏదైతే మున్సిపల్ వాళ్ళకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు. ఈ చిరిగిన టెంట్ లో తినాలంటే కూడా ఇబ్బందికరంగా మారింది. వాళ్ళకు సంబంధించి మనం చూస్తున్నాము. చాలా మంది ఇక్కడ అయితే ₹5 భోజన పథకంకు ఇక్కడ చాలా మంది వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇక్కడే తింటున్నారు. అయితే ఈ టెంట్ సరిగా లేకపోవడం అయితే ఈ పూర్తిగా మనం చూస్తున్న విజువల్స్ లో మనకు దీనికి సంబంధించి కూడా మన వద్ద మాట్లాడుతున్నారు. ఇబ్బందికరంగా ఉంది. ₹5 భోజనం పెట్టి పేదవాళ్లకు ఆకలి తీరుస్తున్నారు. అది పుణ్యఫలము. అన్నం పెట్టిన దాతలను ఎప్పుడు మర్చిపోం, చేతులు ఎత్తి నమస్కరిస్తాం. దూరం వెళ్ళి పనులు చేసుకొని వచ్చినాం. ఇక్కడ అన్నం దొరుకుతుందని. అన్నం దొరకకపోతే బాధాకరం. బయట డబ్బులు ఎక్కువ పెట్టి తినలేము. ఇక్కడ భోజనం తృప్తిగా చేసుకొని వెళ్తున్నాం. ఇది ఒకటి టెంట్ అయిపోయింది. ఇంకా కొంచెం సేఫ్టీగా మందుకు చాలా ధన్యవాదాలు సార్. రోజు వస్తాం సార్. ఇక్కడ లోకల్ లో ఉంటాము. వచ్చి సప్లై చేస్తాం. కూరలు అన్నం సప్లై చేస్తాము. ఇంకా టెంట్ అట్లే ఉంది. వర్షాకాలం అంతా అట్లేసారు. వర్షంలోకి అట్లే ఇబ్బంది తిన్నారు జనాలు. పాపం ఇబ్బందిగా తిన్నారు. ఇంకా ఇప్పుడు ఎండాకాలం కూడా మొత్తం పోయింది. టెంట్ పోయింది. అట్లే పెడుతున్నాం ప్రస్తుతానికి. ఎండలు ఇబ్బంది అవుతుంది. మాకు సప్లై చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. తినేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాటర్ ప్యాకెట్లు అక్కడ నుండి బండ్లైనా సంచులు వేసుకొస్తారు. వాటర్ కూడా ఇబ్బంది ఉంది. అట్లే తింటుండ్రు జనాలు. ఇప్పుడు ఎండాకాలం కదా. ఇప్పుడు రేకుల షెడ్ వేస్తే బాగుంటుంది సార్. ఏపీ అలా అన్నారు. మరి ఇంకా ఎప్పుడు వేపిస్తారో ఎవరు వేపిస్తారో తెలియదు. ఇంతవరకు ఎవరు పట్టించుకుంటున్నారు దీని గురించి. మొత్తం చినిపోయిన చెట్టు పట్టించుకుంటున్నారు. వేపిస్తామన్నారు. ఎవరు మళ్ళీ ముందుకు రాకపోయారు. అట్లా ఇంకా అదే పరిస్థితి. ఇప్పుడు అయితే ఇట్లా తింటున్నాం. అక్షయ పాత్ర మిల్స్ చాలా బాగుంది. కానీ వానాకాలం వస్తే మొత్తం టెంట్ ఊసి కింద పడుతుంది. ఎండాకాలం కూడా ఎండ చాలా కొడుతుంది. టెంట్ కూడా మొత్తం చినిగిపోయింది. తినేటప్పుడు 2 వాటర్ ప్యాకెట్లు ఇస్తారు కానీ అవి ఎక్కడ సరిపోతలేవు. ప్లస్ రైస్ బాగుంటే సరిపోదు. ఈ ఫెసిలిటీస్ కూడా ఉండాలి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఇక్కడ షెడ్ ఉండేది. మంచిగా షెడ్ లో ఊకొని తినేది. ఇప్పుడు అది కూలగొట్టేసారు. ఇక్కడ హాస్పిటల్ కడతారు. హాస్పిటల్ కడితే కట్టండి కానీ ఇక్కడ మాకు తినడానికి ఒక షెడ్ అనేది వేపియండి. రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ ని. ప్లీజ్ రిక్వెస్ట్ సార్, మాకు దయచేసి ఒక షెడ్ వేపియండి. పథకం ₹5 భోజనానికి సంబంధించి కూడా హరే రామ హరే కృష్ణ పవన్ ఇన్స్టిట్యూట్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో గత 2-3 రోజుల నుంచి కూడా మీడియాలో వచ్చిన కథనాల సందర్భంగా అధికారులు కాసేపటి కింద మున్సిపల్ అధికారులు ఉన్న టెంట్ ను కూడా తొలగించేశారు. దీంతో ₹5 వచ్చే ఈ పథకం వాళ్ళకు పూర్తిగా ఎండలో ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు మంచిగా దీనికి సంబంధించిన స్థానికులు ఉన్నారు. అన్న చెప్పండి, అసలు అంటే ఈ ఆల్రెడీ ఏదైతే దాదాపు 2 సంవత్సరాల నుంచి టెంట్ల కింద ఉంది. టెంట్ చినిగిపోయి ఉన్నది. తర్వాత నిన్న ఉంది. ఈ రోజు పూర్తిగా దాన్ని తొలగించారు. ఏం చెప్తారు? అంటే యాక్చువల్ గా ఈ రోజు మార్నింగ్ కొత్త టెంట్ వేసేది ఉంది. టెంట్ కూడా వచ్చింది అక్కడ ఉన్నది. కాకపోతే అంత లోపలనే మాజీ మున్సిపల్ అధికారులు కొంతమంది డిప్యూటీ మేయర్ గారు కూడా వచ్చిపోయిందట ఇక్కడికి. ఇప్పుడే తెలిసింది నాకు. వాళ్ళు ఏదో పర్మనెంట్ చెట్టు వేయిస్తామని అన్నారట వీళ్ళ దగ్గర. ఇప్పుడే కనుక్కున్నారు. నేను గత 6 నెలలుగా ఈ టెంట్ విషయంలోనే మాట్లాడుతున్నా ప్రతిసారి కూడా. కానీ మళ్ళీ ఇన్ని రోజులు ఏంది ఇప్పుడు సడన్ గా అయితే స్పందించారు. మళ్ళీ ఎందుకు స్పందించారో మనకు తెలియదు. రాజకీయాలు మనకు అవసరం లేదు. కానీ కాకపోతే ఏంటంటే టెంట్ ఉన్న టెంట్ అయితే వీకేసిండ్రు. ఇప్పుడు మరి కనీసం రేపటి వరకన్నా వేస్తారా, పర్మనెంట్ టెంట్ వేస్తారా లేక టెంపరరీ టెంట్ వేస్తారా అనేది చెప్పలేదు వాళ్ళు. ఇంకా మనకు పర్మనెంట్ టెంట్ వేస్తారా అని చెప్పి వీళ్ళకి ఏదో చెప్పిపోయిందట. వేస్తే మంచిదే, ప్రజలకు లాభం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా బీదా బిక్కి జనాలు, బహుజన వర్గాల వాళ్ళు, బీసీలే వస్తారు ఇక్కడికి. మాక్సిమం బస్ స్టాండ్ లో
తిండి లేని వాళ్ళు, ఆకలి వాళ్ళు ఇక్కడికి వచ్చి తినిపోతారు 5 రూపాయల భోజనము. ఇది అక్షయ పాత్ర ఫౌండేషన్ నుంచి జరుగుతుంటది కాబట్టి పెద్ద లాభాపేక్ష లేనిది ఇది. మున్సిపల్ తరఫు నుంచి ఇంతవరకు చేయాల్సింది, కానీ ఇప్పుడు ఏదో కదిలిండ్రు. మొత్తానికైతే రాజకీయాలకు అతీతంగా ఈ పని జరిగితే మేమందరం సంతోషపడతాం. ఏదైతే కలెక్టర్ ప్రాణంగం కూర్చొని 2 సంవత్సరాలు గడుస్తుంది. అప్పటి నుంచి టెంట్ల కింద ఉంది. ఇప్పటికీ టెంట్ 2 సార్లు వేయించారు, చిరిగిపోయిందని చెప్తున్నారు. ఇది నిజమంటారా? నిజమే. ఇది యాక్చువల్ గా టెంట్ ఒక 3 నెలలకు మించి ఉండదు. అది వర్షాలకు చినిగిపోతుంది. అట్లే వర్షాలు పడుతున్నా సరే అట్లే కింద నిలబడి తిన్నారు వీళ్ళు చాలా మంది. కానీ కాకపోతే దాని మీద సరైన లేదు. ఈ రోడ్ వైండింగ్ జరిపినప్పుడు ఇక్కడ బిల్డింగ్ ఉంటే, అన్నపూర్ణ క్యాంటీన్ ఉంటే దాన్ని కూలగొట్టారు. దాని తర్వాత వాళ్ళు ఈ రోడ్ మీదకి వచ్చారు. ఈ రోడ్ మీద తినడం స్టార్ట్ చేసిండ్రు వాళ్ళు. ఇది బాధాకరమైన విషయం. 5 రూపాయల భోజనానికి తినేవాళ్ళు అంటే బీదవాళ్ళు, వాళ్ళకి సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మళ్ళీ ఎందుకో ప్రభుత్వాలు పట్టించుకోవు, అధికారులు పట్టించుకోరు. వాళ్ళంటే చిన్న చూపు వీళ్ళంటే. కాబట్టి కనీసం ఇప్పుడైనా జరిగి పర్మనెంట్ టెంట్ వేస్తే మంచిదని నా ఉద్దేశం. దాదాపు కొన్ని రోజులు ఫుట్పాత్ పైన నడపాల్సిన పరిస్థితి, అంటే టెంట్ కూడా లేని పరిస్థితి. ఇప్పుడు టెంట్ ఉన్నది, టెంట్ చినిగిపోయింది. ఉన్న టెంట్ తొలగించారు. అధికారులు వేస్తామని చెప్తున్నారు. ఒక సైడ్ తాగునీటి సౌకర్యం లేదు, నీళ్ళ పాటి ప్యాకెట్ కూడా ఒకటే ఇస్తున్నారు. అంటే దీన్ని ఏం చెప్తున్నారు? ఇవన్నీ ఖచ్చితంగా ఇక్కడ బోర్ కూడా ఉంది. బోర్ కూడా ఇక్కడ వేసినాం ఇంతకుముందు పాత గవర్నమెంట్ ప్లేస్ టైంలో. ఆ బోర్ నుంచి నీళ్లు పట్టుకొని వీళ్ళకి ఇక్కడ ఫిల్టర్ నీళ్లు అందించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులకు ఉంది. ఇక్కడ ఈ రోడ్డు పైన నిరంతరం కలెక్టర్ గారు గాని, ఎస్పీ గారు గాని ప్రయాణించే మార్గం ఇది. ఇంత ఉన్నా గానీ ఇక్కడ సౌకర్యాలు లేవి కొనసాగుతుంది. అప్పటి నుంచి కూడా సౌకర్యాలు లేవు. ఏదంటే 5 రూపాయల భోజనం తింటారనే చీప్ గా చూడడమా మరి ఏమో మనకు తెలియదు. కానీ టెంట్ కూడా చిరిగిపోతే కూడా నేను 6 నెలల నుంచి మాట్లాడినా టెంట్ దగ్గరికి ఒక్కరు వచ్చిన సందర్భం లేదు ఇక్కడికి. కనీసం ఏదో ఈ రోజు జరుగుతుంది. అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మున్సిపాలిటీ పైన ఉంది, స్థానిక ప్రజాప్రతినిధుల పైన ఉంది. చిరిగిన టెంట్ల మధ్య వేసి అన్నం వడ్డించడంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం ఆ ప్రదేశాన్ని సందర్శించారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. అలా ఇది ఒక సైడ్ అంటే మీరు పథకం ప్రారంభించి 5 రూపాయల పేదలకు అందించే భోజనం ఇప్పుడు చిరిగిన టెంట్ల మధ్య ఉంది. ఇప్పుడు ఉన్న టెంట్ కూడా తీసేశారు. దీనిలో మీరు ఏం చెప్తున్నారు? ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, నీచమైనటువంటి చర్య ఇదంతా. నేను ఆ రోజు మధ్యాహ్నం ఇక అడ్డిపండ్లు బండ్లను సందర్శించేటప్పుడు పేదవాళ్ళు వచ్చి నన్ను ఒక 100 రూపాయలు అయ్యా అని అడిగారు. 5 రూపాయలు అడుగుతారు, 10 రూపాయలు అడుగుతారు, ఏకంగా 100 రూపాయలు అడుగుతున్నారు ఏందమ్మా అంటే ఆకలి అవుతుంది బిడ్డ అని అన్నారు. అరే నాకు అప్పుడు ఆలోచన వచ్చింది, అరే ఎంతో మంది ఆకలి అయ్యి బస్ స్టాండ్ నుంచి పల్లెటూరులకు వెళ్ళిపోతుంటారు, వస్తుంటారు. అరటిపండ్ల బలలు కానీ ఆటో డ్రైవర్లు కానీ ఆకలి అయినప్పుడు వాళ్ళు అన్ని డబ్బులు పెట్టి తినలేరు, ఇంటికి పోయి తిందాంలని ఉపవాసం ఉంటారు. కనుక పేదవాళ్లకు అన్నం పెట్టాలని, మంచిగా 5 రూపాయల భోజనం పెట్టాలని ఇక్కడ షెడ్ వేసి 5 రూపాయల భోజనాన్ని నేను ప్రారంభించిన. ఎన్ని వేల మందికైనా పెట్టాలని చెప్పి, ఇంకా సెంటర్లు విస్తరించాలని చెప్పి కూడా మన అక్కడ హాస్పిటల్లో కూడా ఏర్పాటు చేసినాం, ఇక్కడ కూడా ఏర్పాటు చేసినాం 2 ప్రాంతాల్లో. మరి ఈ రోజు ఉన్న టెంట్ చిరిగిపోయి ఎండలో తినాలంటే ఆత్మగౌరవం దెబ్బతింటారు. ఎవరైనా తినాలని వచ్చిన వాళ్ళు కూడా దాన్ని చూస్తే టెంట్ చూస్తే లోపల రారు. ఇదొక్కటే కాదు, మన్నెంకొండ గుట్ట దగ్గరలో 2 కోట్ల రూపాయలతో 20,000 మంది కూడా గంట లోపల వంట చేసేటట్లు, ఇడ్లీలు కానీ, సాంబార్ కానీ, టిఫిన్లు కానీ, అన్నం కానీ తయారు చేసేటట్లు హైజెనిక్ కిచెన్ ఏర్పాటు చేసినాం అక్కడ. ఇక్కడ ఇలాంటి సెంటర్స్ ప్లస్ స్కూళ్ళలో కూడా టిఫిన్ భోజనం అక్కడి నుంచి ఏర్పాటు చేయాలని ప్రారంభించినాం. అద్భుతమైనటువంటి అక్షయ పాత్ర అక్కడ ఆరంభించినాం. ఇక్కడ వెనకాల ఈ రేగుల వెనకాల ఉండేటువంటిది టూరిజం కాంప్లెక్స్. ఇది దీనిలో మంచి ఏసీతో 50-100 మంది కూర్చొని తినేటట్లు హోటల్ కూడా ఉంది. 5 రూపాయల భోజనం కూడా దానిలో ఉంది, అది టైప్ డిజైన్ లో. మరి అది 2.5 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఇట్లా కదలలే. 100 ఏళ్ళు లీజ్ తీసుకున్నారు, 200 ఏళ్ళు లీజ్ తీసుకున్నారు, ఏం లేదు. టూరిజం మినిస్టరే ఉన్నాడు ఇప్పుడు. సంవత్సరం కూడా లీజ్ తీసుకులేదు, పోయింది లేదు. అయితే ఇక్కడ కంప్లీట్ అయినటువంటి కాంప్లెక్స్ కంప్లీట్ చేస్తారు. కాంప్లెక్స్ కంప్లీట్ అయితే ఇందులో వీళ్ళు కూర్చోడానికి పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంది ఎప్పటికి, లైఫ్ లాంగ్. పేదవాళ్ళు 100 మంది తినడానికి, కూర్చొని తినడానికి హోటల్ మాదిరిగా ఇక్కడ ఉంది. ప్లస్ రాత్రి అయితే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కానీ పండుకోవడానికి కూడా 200 మందికి ఈ టూరిజం కాంప్లెక్స్ లో వెసులుబాటు కల్పించి మేము టైప్ డిజైన్ చేసినాం ఇక్కడ. మరి అది ప్రారంభం కాలేదు, కంప్లీట్ చేయలేదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అదనవ హాస్పిటల్, ఇది కొత్త హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ అది లేదు. కనీసం 5 రూపాయల భోజనం కూడా టెంట్ కూడా వేయకుండా నిర్లక్ష్యం చేయమనేది చాలా బాధాకరం. నేను మున్సిపాలిటీకి కాన్స్టిట్యున్సీ నిధులు గవర్నమెంట్ ఇవ్వకపోయినా నిధులు ఉండాలని మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఎంతో విజన్తో ఏర్పాటు చేస్తాం. మేము పోయినాటికి 30 కోట్ల నిధులు కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసి ఆ నిధులు గవర్నమెంట్ కోకుండా ఇక్కడనే జమ అయ్యి ఇక్కడనే ఖర్చు పెట్టేట్టు ఏర్పాటు చేస్తాం. ఇలా 30 కోట్ల నిధులు నేను ఆ రోజు పోయే వరకు ఉన్నాయి.
మరి ఆ నిధులు ఉన్నాయి, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది, కలెక్టర్ ఇక్కడనే ఉంటాడు, వాళ్ళందరూ చూస్తూ పోతూ ముందల ఆ చినిగిపోయిన టెంట్లో అన్నం పెట్టామనేది చాలా బాధాకరం. దాదాపు 2 నెలల నుంచి ఈ ఆసుపత్రికి సంబంధించిన భవనం కొనసాగుతుంది, నిర్మాణం సాగుతుంది. దీంతో ఫుట్పాత్ పై అన్నం వండిస్తున్నారు. 5 రూపాయల పైన ఫుట్పాత్ మీద కొన్ని రోజులు సాగింది, కొన్ని రోజులు టెంట్ కింద సాగింది. 2.5 ఏళ్ల నుంచి ఇంతవరకు పట్టించుకోవాలి. దాని మీద మీరు స్పందన ఏం చెప్తారు? ఇది పేదల పట్ల నిర్లక్ష్యం, పేద జాతుల పట్ల చిన్న చూపు, చాలా చిన్న చూపు ఇదంతా. కొంతమంది ఏంటంటే ఊర్లలో తెల్ల బట్టలు తొడగొద్దు, చెప్పులు వేసుకోవద్దు, వీళ్ళు ఇట్లే ఇలా బతుకులు ఇట్లే ఉండాలి అనేటువంటి భావజాలాలు ఉన్న వాళ్ళు ఆ రకంగా చేస్తారన్నమాట. మనుషులు వీళ్ళని గౌరవించాలి, వీళ్ళు కూడా మాలాకనే కదా, వాళ్ళ వల్లనే మేము ఈ స్థాయిలో ఉన్నాం అనుకున్న వాళ్ళు చేయరది. మేము ఆలోచన చేసిన ఉద్దేశం కడుపునిండా అన్నం గౌరవప్రదంగా తినాలి పోవాలని చెప్పి. అంతకుముందు మేము టెంపరీ షెడ్ కూడా అద్భుతంగా ఉండేది అది, కానీ ఇప్పుడు ఈ పర్మనెంట్ అయితే కంప్లీట్ గా వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి, పడుకోవడానికి, తినడానికి, హాస్పిటల్ వచ్చిన వాళ్ళకు అంత 300 మంది ఏకంగా పడుకుంటానికి కూడా అద్భుతంగా ఏర్పాటు చేసింటి. అది మరి ఇక్కడ నుంచి అధికారులు అందరూ తిరుగుతారు, పోతారు, లెక్కించబోతారు, చూస్తారు. పట్టించుకోలేదంటే ఇలా స్థాయికి ఇంతకన్నా ఎక్కువనా సరిపోతుందిలే, 5 రూపాయల భోజనమే ఎక్కువైందని అనుకున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అదేవిధంగా ఇక్కడ కుల వృత్తులను ఏర్పాటు చేసినాం. రైతు నుంచి మొదలుకుంటే అన్ని కులాలు, కమ్మరి, కుమ్మరి, చాకలి, వడ్రంగి, ముదిరాజు, గౌడ, నాయ, బ్రాహ్మణ అందరిని పెట్టున్నాం, నేత, గీత అందరినీ ఆడ పోటీని ఏర్పాటు చేసినాం. అంటే వాళ్ళకి గౌరవంగా ఉండాలని చెప్పి మంచిగా. అది నిర్లక్ష్యం చేసిండు, ఇది నిర్లక్ష్యం చేసిండు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా మీ ద్వారా, రేపటి లోపల ఇది వాళ్ళకు గౌరవంగా ఏర్పాటు చేయకపోతే ఖచ్చితంగా మేము ఏర్పాటు చేస్తాం. ఉన్న టెంట్ తొలగించి ప్రెసెంట్లీ ఇక్కడ సపరేట్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ అది రాజకీయ రంగు రుద్దుకుంటుంది. కాసేపులో టెంట్ వచ్చిన తర్వాత పంపించారు. కొందరు దాతలు దీని ముందుకు వచ్చారు. దీని ఏం చెప్తారు? ఇప్పటికే దాతలు ముందుకు వచ్చారు దీనిపైన. ఇప్పుడు ఏమైపోతుందంటే దాతలు వేయద్దు, మేము పెట్టము, మీరు పెట్టొద్దు, మేము చేసేటోళ్ళము, మేము చేయము, మీరు ఎవరు చేయొద్దంటే తప్పవుతుంది. ఎవరైనా దాతలు ముందుకు వస్తే చేయమని చెప్పాలి. ఏముందా లేకపోతే కిరీటం పడిపోతుంది. ఎవరు ముందుకు చేయండి పోయి అని చెప్పాలా. మీరు చేయొద్దు, మేమే వేయాలి బాబు అంటే ఎట్లా? మేము అట్లా. నేను 5 రూపాయల భోజనం ప్రారంభించింది నేను పేదవాళ్ళ గురించి ప్రారంభించిన. మళ్ళీ మీరు అయిపోతే నేను వేపిస్తా. నేను ప్రారంభించింది ఇది ఒకటే కాదు కదా, మంచి కిచెన్ కూడా ఏర్పాటు, అక్షయ పాత్ర, బ్రహ్మాండం అక్షయ పాత్ర కూడా ఏర్పాటు చేస్తాం. చూడండి ఒకసారి పోయి చూడండి, అది కూడా చూడండి. రేపటిలో ఖచ్చితంగా టెంట్ ఏమని ప్రభుత్వాన్ని మీరు కోరుతున్నారు? రేపటి వేళ మా థింకింగ్ ప్రతి పేదోడు ధనవంతుని మాదిరినే ఉండాలన్నది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది కూడా ఏంటంటే ధనవంతులు ఏదైతే అప్పలో పోతారో అట్లా ఉండాలనేది ఇంత అద్భుతంగా కట్టించింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది కూడా ఎందుకంటే గౌరవంగా 2 బాత్రూమ్లు 2 బెడ్రూమ్లు ఉండాలని చెప్పి గౌరవంగా కట్టిన కాడికి అట్లా ఇల్లు కట్టించింది. అంటే పేదవాడు కూడా ధనికునిగా ఉండాలనే ఉద్దేశంతో మా ఆలోచన. ఇక్కడ 5 రూపాయల భోజనం కూడా ఏంటంటే క్వాలిటీ ఫుడ్ ఉంటుంది, అద్భుతమైనటువంటి క్వాలిటీ ఫుడ్ ఏర్పాటు చేస్తాం. ఆ క్వాలిటీ ఫుడ్ ని ఇక్కడ ఈ షాపింగ్ కాంప్లెక్స్ లో మంచి హోటల్లో పోయినట్లు, అద్భుతమైన హోటల్లో పోయినట్టు ఏర్పాటు చేయాలని అందులో హోటల్ కూడా టైప్ డిజైన్ చేసినాం. మరి దురదృష్టవశాత్తు అది ఎంతనే ఆగిపోయింది, పక్క కూడా చదువుతలేదు. ఒక దుష్ప్రచారాలు తప్ప దాని మీద చేయాలనేటువంటి ఆలోచన లేదు. కనుక మేము రేపటి లోపల ఈ 5 రూపాయల భోజనం దగ్గర గౌరవంగా వాళ్ళు తినేటట్లు ఏర్పాటు చేయాలి. ఒక మంచి బెంచీలు, వాటరు, ప్రొటెక్టెడ్ వాటరు, బెంచీలు మంచి కూర్చొని ఏర్పాటు చేయాలి. రేపటి లోపల ఏర్పాటు చేయకపోతే ఖచ్చితంగా నేను ఏర్పాటు చేస్తా, మొత్తం కూడా చేపిస్తా. పేదలకు అంతకన్నా సాయం చేయడం అంతకన్నా గొప్ప నాకు ఇది లేదు. ఆటో డ్రైవర్లు కానీ పేదవాళ్ళు కానీ తినిపోతారు. ఇక వీడు ఎట్లుంటుందంటే తిరుమల గోడు వేసేస్తే ఆయనకు పేరు వస్తా వద్దు లేనిపోయి అల్క మాటలు మాట్లాడిస్తారు. కనుక ఒకవేళ రేపటి లోపల ఏర్పాటు చేయకపోతే మేము ఏర్పాటు చేస్తాం. కొంతమంది అందరిని పట్టుకొని ఏర్పాటు చేస్తాం. లేదు ఎవరు ముందుకు రాకపోతే నా సొంత ఖర్చులతో అద్భుతమైన ఏర్పాటు చేస్తాం. పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ 5 రూపాయల భోజనం వద్ద రేపటి వరకు టెంట్లు వేయాలి, లేనితో మేము మా సొంత నిధులతో ఇక్కడ టెంట్ చేపిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిరణ్ కుమార్తో మణిప్రసాద్, సుమన్ టీవీ, మహబూబ్ నగర్.